హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? అంతకంటే ముందు మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎస్ఐ అభిని చూసేందుకు ఆసుపత్రికి వచ్చిన అవని, అక్షయ్ ఐసీయూ బయట ఎదురు చూస్తూ ఉంటారు. నాన్నది మర్డర్ అటెంప్ట్ టు మర్డర్ అని అభి చెప్పాడు. నాన్నని ఎవరు చంపాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఆధారాలు సంపాదించిన అభికి సడన్గా యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అంటూ ఇక తల పట్టుకుంటాడు. అక్షయ్ అయితే జరుగుతున్న వాటన్నిటికీ కారణం నేనేనండి అని చెప్పి ఇక అవని అనడంతో ఒక్కసారిగా హవాక్ అయిపోతూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే ఇక వెంటనే ఆశ్చర్యంగా అవని వైపు చూస్తూ ఒక్కసారిగా పైకి లేచి, ఏంటవని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు కారణం ఏంటి అని చెప్పి ఇక ఏం జరుగుతుందో అర్థం కాక అక్షయ్ అయితే అవనిని అడుగుతూ ఉంటాడు. నిజమేనండి, నిజమే. నేను చాలా రోజులుగా మీకు ఒక నిజం చెప్పాలి అనుకుంటున్నాను, కానీ అది తెలిసిన తర్వాత మీరు ఎలా రియాక్ట్ అవుతారోనని నాకు భయం వేసి నేను ఒక నిజం దాచానండి అని ఇక అవని అనడంతో ఇక ఆ మాటలు విన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా హవ్వాక్ అయిపోతూ అలాగే చూస్తూ ఉంటారు. మీరు చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు కదా, మీ ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతున్నారు, నీ కన్న తండ్రి ఎవరని. మీరు కూడా మీ అమ్మ కనీసం మీ నాన్న ఎవరని నీకు కూడా చెప్పలేదా అని నన్ను ఎన్నోసార్లు ప్రశ్నించారు కదండి. నాకు తెలిసినా కూడా నేను ఇప్పటి వరకు ఈ నిజం ఎవరికీ చెప్పలేకపోయానండి అంటూ ఇక అక్షయ్ని పట్టుకొని ఏడ్చేస్తూ ఉంటుంది. ఇక అవని నీ కన్న తండ్రి ఎవరో నీకు తెలుసా అని చెప్పి ఇక అక్షయ్ అయితే ఆశ్చర్యంగా అవనిని అడుగుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న అవని అయితే, అవునండి నాకు తెలుసు, మా నాన్న ఎవరో కాదు, చక్రధర్ అని చెప్పి ఇక నిజమైతే చెప్పేస్తూ ఉంటుంది. ఇక అవని అయితే అక్షయ్కి, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అవని, నీ కన్న తండ్రి చక్రధర్ మావయ్య అని చెప్పి ఇక అనడంతో ఇక అక్షయ్ అయితే ఆశ్చర్యపోతూ ఉంటాడు. అవునండి అని ఇక అవని అనగానే, అంటే మీ అమ్మ మీనాక్షి అని చెప్పి ఇక అక్షయ్ అనగానే, చక్రధర్కి మొదటి భార్య, కానీ ఆ విషయం ఆ విధవ ఒప్పుకోవట్లేదు. ఈ విషయం మొన్నే మావయ్య గారికి కూడా తెలిసింది అంటూ ఇక రాజేంద్ర ప్రసాద్కి యాక్సిడెంట్ అవ్వడం కంటే ముందు జరిగిన స్టోరీ అంతా కూడా అవని అయితే పూసగుచ్చినట్లు అక్షయ్కి అయితే చెప్పేస్తూ ఉంటుంది. మా అమ్మ తన మొదటి భార్య అని చెప్పడానికి ఎలాంటి ప్రూఫ్ లేదు కాబట్టి చక్రధర్ ఆ నిజాన్ని ఒప్పుకోవటం లేదండి. మామయ్య గారు నాకు న్యాయం చేస్తానని మాటించారు కాబట్టి ఆ నిజాన్ని అందరికీ చెప్పడం కోసమే ఆ రోజు మామయ్య గారు ఆ పార్టీ ఏర్పాటు చేశారు. చక్రధర్ మా నాన్న అన్న విషయం నేను మామయ్య గారికి చెప్పకపోయి ఉంటే మామయ్య గారు అసలు ఆ పార్టీ గురించి అందరినీ పిలిచేవారే కాదు, మామయ్యకి అలా జరుగుండే కాదు అని చెప్పి ఇక అక్షయ్ చేతులు పెట్టుకొని అవని అయితే ఏడ్చేస్తూ ఉంటుంది. అవని, మరి ఇన్నాళ్ళు ఈ నిజం నాకెందుకు చెప్పలేదు? నాకు చెప్పకుండా నాన్నకి చెప్పావంటే నాన్న మీద ఉన్న నమ్మకం నా మీద లేదా నీకు అని అడుగుతూ ఉంటాడు. అక్షయ్ చాలా బాధగా అవనిని చూస్తూ, అది కాదండి, నేను మీకు చెప్పకపోవడానికి కారణం ఏంటంటే అని అవని ఏదో చెప్పబోతూ ఉంటే, కారణం ఏదైనా కావచ్చు అవని, కానీ ఈ విషయం నాకు నువ్వు ముందే చెప్పుంటే నేను ఏదో ఒక రకంగా సాల్వ్ చేసుండేదాన్ని తెలుసా. మీ అమ్మగారు నువ్వు అందరి చేత ఇన్ని మాటలు ఇన్ని అవమానాలు పడాల్సిన అవసరం వచ్చుండేది కాదు కదా. చెప్తే మీరు అదే పని చేస్తారని నాకు తెలుసండి, కానీ చక్రధర్ నా భర్త అని చెప్పుకోవడానికి మా అమ్మ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు కదండి. కాబట్టి చక్రధర్ నా తండ్రి అన్న నిజాన్ని వాడు ఖచ్చితంగా ఒప్పుకోడు. వాడు ఒప్పుకునేవాడే అయితే ఇంత దారుణానికి ఎందుకు బిహేవ్ చేస్తాడండి అంటూ ఇక అవని అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడు మేము ఇంకా అవమానాలు పడాల్సి వస్తుంది, కానీ మా సమస్యకు పరిష్కారం అది కాదు కదండి అని చెప్పి ఇక అవని అయితే కన్నీటి పర్యంతరమైపోయి ఇక అక్షయ్ మీద పడిపోయి ఏడుస్తూ ఉంటుంది. మా సమస్య పరిష్కారమైనా కాకపోయినా రాజేశ్వరి పిన్నితో విభేదాలు వస్తాయి, ఆ ఫ్యామిలీ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది, మా గురించే బాధపడుతూ ఉంటారు. ఇంతమందిని బాధపెట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలానే వస్తాయి. నేను మీకు చెప్పలేకపోవడానికి కారణం మాత్రం ఇదేనండి, నన్ను మీరు అర్థం చేసుకుంటారు కదూ అంటూ ఇక అవని అయితే అక్షయ్ని పట్టుకొని ఏడుస్తూ ఉండడంతో, ఇప్పుడు నాకు ఒక విషయం బాగా అర్థమైంది అవని, చక్రధర్ మీ అమ్మని మోసం చేశాడన్న విషయం నాన్న ద్వారా అందరికీ అర్థమైపోతుందన్న భయంతో
చక్రధర్ తన మనుషులతో నాన్నని చంపించే ప్రయత్నం చేశాడని నాకు ఇప్పటికీ క్లియర్గా అర్థమైంది అని చెప్పి ఇక అక్షయ్ అయితే అంటూ ఉంటాడు. నేను మామయ్యకి ఈ విషయం చెప్పిన సంగతి ఆ మామయ్య గారికి నాకు తప్ప ఎవరికీ తెలియదండి, చక్రధర్కి కూడా తెలియదు అని చెప్పి ఇక అవని అంటూ ఉంటుంది. ఇక అయితే చక్రధర్ చేయించి ఉండకపోతే నాన్నని చంపాల్సిన అవసరం ఇంకెవరికి ఉంటుంది అని చెప్పి ఇక అక్షయ్ అయితే ఆలోచనలో పడిపోతూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగా మరొక వైపు ఆసుపత్రికి పరిగెత్తుకుంటూ వస్తుంది పల్లవి. అయితే దూరం నుంచి అవని అక్షయ్ని గమనిస్తూ ఉంటుంది. ఏవండి, ఇందాకటి నుంచి మీరు దీని గురించి పట్టించుకోవట్లేదు, దీని మీద ఫ్రమ్ అడ్రస్ కూడా లేదు, ఎవరు పంపించుంటారో చూడండి అంటూ ఇక కొరియర్ అయితే అప్పుడే అక్షయ్ చేతికైతే ఇస్తూ ఉంటుంది అవని. దీంతో ఓపెన్ చేసి చూడబోతూ ఉంటాడు అక్షయ్. ఇంతలో సిస్టర్ పిలవడంతో అక్కడే పెట్టేసి ఇక వాళ్ళిద్దరూ అయితే లోపలికైతే వెళ్తారు. అక్షయ్ అవని ఇద్దరు కూడా ఇంకేముంది ఈ పల్లవి ఇదే సందని చెప్పి ఇక కొంగు ఒకటి కప్పుకొని పైన నెమ్మదిగా కొరియర్ అయితే దగ్గరికి వెళ్ళి లటుక్కుని లాగేసుకొని ఇక చేతిలో పెట్టుకొని ఇంకా నన్ను ఎవరు చూడలేదన్నట్టు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది. అందులో ఏముందా అని చెప్పి ఇక తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. పెన్ డ్రైవ్, ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి. మరొక వైపు అభిని చూశాక ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది అని చెప్పి ఇక డాక్టర్ అడుగుతూ ఉంటారు. తలకి బలమైన గాయం తగిలింది, కొద్ది రోజులైనా ఆయన మాట్లాడడం కానీ ఎవరు అతన్ని మాట్లాడించే ప్రయత్నం కానీ దయచేసి చేయొద్దు, తలకి సంబంధించిన ఇష్యూ కాబట్టి మీరు అతనితో మాట్లాడితే ఆయన ఎమోషనల్ అయ్యే ప్రమాదం ఉంది కనుక డిస్టర్బ్ చేయకపోవడమే మంచిది. ఎవరో కానీ బలంగానే కొట్టారు, అతను ఖచ్చితంగా కోమాలోకి వెళ్లాల్సిన వాడు, ఏదో అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాడు, ఇక చేసేదేం లేక ఇక అభి వైపు అలాగే చూస్తూ ఉంటారు అవని అక్షయ్. ఓకే డాక్టర్, ఇతన్ని మేము ఇప్పుడు ఏమి ఇబ్బంది పెట్టాం అంటూ ఇక బయటికైతే వచ్చేస్తారు. అయితే అప్పటికే కొరియర్ కవర్ తీసుకున్న పల్లవి నెమ్మదిగా ఉంటే కంగారుగా ఒక నర్స్ అయితే డాష్ ఇస్తుంది. దీంతో ఆ కవర్ కాస్త కింద పడుతుంది. ఆ సమయంలో అందులో ఉన్న పెన్ డ్రైవ్ బయటకైతే పడిపోతుంది. ఇక అవని అక్షయ్ రావడం చూసిన పల్లవి ఇక తన బయట చెంగును కప్పుకొని ఇక ఒక టేబుల్ వెనకాల దాక్కుంటుంది. టేబుల్ మీద పెట్టిన కవర్ కనిపించకపోయేసరికి అక్షయ్ అయితే వెతుకుతాడు. పొరపాటున ఎవరైనా వాళ్ళ దానికి తీసుకెళ్ళి వెళ్ళిపోయారేమోనండి అని చెప్పి ఇక అవని అనుంటే అదే జరుగుండాలి, దొరికితే మనకి ఫోన్ చేసి చెప్పమని రిసెప్షన్లో చెప్దాం పద అని చెప్పి ఇక ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అక్కడ పక్కనే దాక్కున్న పల్లవి గమనించకుండా వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు అలా వెళ్ళగానే కంగారుగా కవర్ తీసుకుని పల్లవి అయితే పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక స్కూటీ తీయకుండా అక్షయ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఏం ఆలోచిస్తున్నారండి అని ఇక అవని అడిగితే ఒకసారి జైలుకి వెళ్దాం అని అంటూ ఉంటాడు. ఎందుకండి, చక్రధర్ని కలవడానికి, ఇప్పుడు అతనితో పనేముందండి అని ఇక అవని అడగడంతో అలాంటి వాడి మీద కోపం అసహ్యం తప్ప వాడితో పనేముంటుంది, మరి ఇప్పుడు ఎందుకండి అక్కడికి వెళ్దామంటారు అని కావని అడగడంతో నాన్నని హత్య చేయడానికి ప్రయత్నించడానికి, అభికి యాక్సిడెంట్ చేయించడానికి వెనక ఏదో ఉంది, దాని గురించి తెలుసుకోవాలి. ఏవండి, ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళడం అవసరమా అని కావని అడిగితే అవసరమే కాదు, ఇక వెళ్ళాలి. మరొక వైపు కారు వరకు వచ్చిన కవర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది పల్లవి. ఇదేంటి ఎంటీ కవర్ ఉంది, ఎంటీ కవర్ ఎస్ఐ ఎందుకు పంపుతాడు, మళ్ళీ లోపలికి వెళ్ళి చూద్దామా, వద్దులే, ఎవరికైనా డౌట్ వస్తుంది, అయినా నా దగ్గర మిస్ అయిందంటే వాళ్ళకి దొరికే ఛాన్సే లేదు అని చెప్పి ఇక ఇది ఉత్త ఎంటీ కవర్ అని చెప్పి ఇక పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంటికైతే స్వీట్ బాక్స్ పట్టుకొని హ్యాపీగా నవ్వుకుంటూ వస్తుంది. అందరూ ఒకసారి రండి అత్తయ్య స్వీట్స్ తీసుకోండి, ఎందుకే స్వీట్స్ ఇప్పుడు అని ఇక భానుమతి అడుగుతుంటే మామయ్యని తోసేసింది నేనే అనే ఆధారాన్ని ఈ ఎస్ఐ అక్షయ్ బావగారికి పంపించాడు, అది చూస్తే నేను దొరికిపోవడం ఖాయమని భయపడి వచ్చాను, కానీ ఇప్పుడు ఆధారాలున్న పెన్ డ్రైవ్ అక్షయ్ బావగారికి దొరకలేదు అంటే నేను ఎస్కేప్ కదా, ఇంకా నన్ను ఎవ్వరూ పట్టుకోరు అని చెప్పి ఇక మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది. ఇదిగో తీసుకో బావా అని చెప్పి ఇక కమల్, శ్రీకర్కి అందరికీ కూడా స్వీట్లు అయితే ఇస్తూ ఉంటుంది. మీరందరూ మామయ్య సంతోషంగా ఉండడం కోసం అన్నీ చేస్తున్నారు కదా, నేను కూడా మనం అందరం సంతోషంగా ఉండాలని, మామయ్య త్వరగా కోలుకోవాలని దేవుడికి దండం పెట్టుకొని ఈ స్వీట్స్ తీసుకొచ్చాను అని చెప్పి ఇక వల్లమాలడి ప్రేమ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక మళ్ళీ పల్లవిని చూడగానే రాజేంద్ర చెయ్యి అయితే కదులుతూ ఉంటుంది. ఇక రాజేంద్రలో చిన్నగా కదలిక అయితే వస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.